respected dignities on the stage and off the stage, and dear faculty members and my dear students, a very good morning everyone. I am Dr. Divya Teja and I am an ophthalmologist, eye specialist at our Trinetra Hospital, Vanaparthi. I think some of you are familiar to me as you must have visited me once or twice for your eye checkup. Yes, am I right? Okay, good. And I am very glad and privileged to be a part of your celebration, Freshers Day and Farewell Day. And I first of all want to congratulate the outgoing seniors and also warm welcome to the fresh juniors. And I think you should be very happy that you are students of Indian College of Nursing with very experienced faculty members and good infrastructure. And I think you are in very safe hands. You must be very happy for that. And I am here to share a few practical experiences. What will you come across after coming out or after you work as staff nurse or working anywhere? What difficulties or what situations you face really? Am I audible? Okay. First of all, your nursing profession is a very noble profession. You are the caregivers. You are one of the backbone of future healthcare system now and also the future healthcare system. I think all won't have eligibility to wear white apron and serve the people, but we have eligibility to wear a white apron and serve the people, heal the needy, and also to comfort the patient or any person in pain, and also for their well-being you help them. So you should be very happy, you should be very satisfied about your job. And few important qualities what you should have are competence. The competence means the skill, the knowledge. ఏం చదివినా ఇంట్రెస్ట్ తో చదవండి, కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదవండి. ఏదో గుడ్డిగా బై హార్ట్ చేయడం అలా వద్దు. బై హార్ట్ చేయడం వల్ల జీవితాంతం గుర్తుండదు. సో కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఇంట్రెస్ట్ తో హ్యాపీగా చదవండి. ఈ స్కిల్, ఈ నాలెడ్జ్ మిమ్మల్ని కాంపిటెంట్ పీపుల్ చేస్తుంది. అండ్ యువర్ కాంపిటెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద అవుట్ సైడ్ అట్మాస్ఫియర్, అవుట్ సైడ్ సొసైటీ. అండ్ కమిట్మెంట్ ఉండాలి అండ్ ఆల్సో కంపాషన్ ఉండాలి. ప్యాషన్, పిచ్చిగా చదవండి. అండ్ ఆల్సో ఇష్టంతో, ఇంట్రెస్ట్ తో చదవండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్. అండ్ బయటికి వచ్చిన తర్వాత కావాల్సింది పేషెన్స్. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓపిక్గా ఉండాలి. ఇప్పుడు కొన్ని రకాల ఇంజెక్షన్స్ మిమ్మల్ని పెట్టమని చెప్తాం మేము డాక్టర్స్. ఆ ఇంజెక్షన్స్ కొన్నిసార్లు గంటల తరబడి పెట్టాల్సి వస్తుంది. 1 hour 2 hours టైం తీసుకుంటుంది. ఓపిక్గా ఉండాలి. అండ్ ఆల్సో కొన్ని సర్జరీస్, ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జరీస్ కానీ, ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కానీ, కొన్ని కార్డియాక్ ఆర్ న్యూరోలాజికల్ ప్రొసీజర్స్ కూడా సెవెరల్ అవర్స్ తీసుకుంటాయి. 6 to 12 hours నిలబడాల్సి ఉంటుంది. ఓపిక్గా ఉండాలి. అండ్ పేషెంట్స్ కొంతమంది పెయిన్ లో ఉంటారు, వాళ్ళు అరగెంట్ గా ఉంటారు, ఇరిటబుల్ గా మాట్లాడతారు. బట్ డోంట్ రిమూవ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎప్పుడు చిరునవ్వుతోనే మాట్లాడండి పేషెంట్స్ తో. ఆ ఓపిక చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వాలిటీ ద నర్సింగ్ స్టాఫ్ షుడ్ హ్యావ్ ఇస్ ద పేషెన్స్. అండ్ కైండ్నెస్ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ కరేజ్, స్టడీగా ఉండాలి, స్టేబుల్ గా ఉండాలి. ఇప్పుడు నార్మల్ లేబర్ అటెండ్ అవుతూ ఉంటారు, అంటే నార్మల్ డెలివరీ. ఆ ఫీమేల్ చాలా పెయిన్ లో ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అన్బెరబుల్ పెయిన్స్ ఉంటాయి. బట్ అది చూసి మీరు పానిక్ అవ్వకూడదు, తనకు ధైర్యం చెప్పాలి. మీరు బర్త్ చూస్తారు అండ్ ఆల్సో ఐసీయూ బెడ్ మీద డెత్ చూస్తారు. బర్త్ చూసినా డెత్ చూసినా స్టడీగా, స్టేబుల్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడైనా పేషెంట్ కి మీరు ఎంకరేజింగ్ గా ఉండాలి, కానీ మీరు భయపడడం, మీరు బాధపడడం, మీరు డిప్రెస్ అవ్వడం చేయకూడదు. సో స్టడీగా, స్టేబుల్ గా, ధైర్యంగా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి, కైండ్ గా ఉండండి. అండ్ ఆల్సో అలర్ట్ గా ఉండాలి. మొన్న చూసాం కోవిడ్ లాంటి ఎమర్జెన్సీస్ లో వీఆర్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ హూ వైప్ టీయర్స్ ఫ్రమ్ ద పేషెంట్స్. అందుకని ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఏమైనా చేయాల్సి రావచ్చు. ట్రాలీని పుష్ చేయాల్సి రావచ్చు, ఆర్ పేషెంట్ కి షూస్, సాక్స్ రిమూవ్ చేయాల్సి రావచ్చు. వాళ్ళు వామిట్ చేసుకుంటే ఒకవేళ అక్కడ ఎవరు లేకపోతే క్లీన్ చేయాల్సి రావచ్చు. దేనికైనా రెడీగా ఉండాలి. నర్సింగ్ స్టాఫ్ అంటే దేనికైనా రెడీగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. అండ్ ఆల్సో మేము డాక్టర్స్, మేము పేషెంట్ కంప్లైంట్స్ వింటాము, వాళ్ళకి టెస్ట్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, డయాగ్నోస్ చేస్తాము, ట్రీట్మెంట్ రాస్తామంటే మేము పెట్టము. మీరు ట్రీట్మెంట్ అది కరెక్ట్ టైంలో అండ్ కరెక్ట్ డోసేజ్ లో అండ్ ఆల్సో కరెక్ట్ ఇంట్రావీనస్, అది ఇంట్రామస్క్యులరా, నెబులైజేషన్, ఏ ప్రొసీజర్ అనేది కరెక్ట్ ప్రొసీజర్ లో మీరు పెట్టాలి. అప్పుడే మేము రాసిన ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అవుతుంది, పేషెంట్ హీల్ అవుతాడు. యు ఆర్ ద బ్రిడ్జెస్ బిట్వీన్ ద డాక్టర్స్ అండ్ ద పేషెంట్స్. So remember that, be accurate, be responsible and be accountable to the patients. And మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఇప్పుడు సొసైటీలో. బయటకు వచ్చిన తర్వాత
నర్సింగ్ స్టాఫ్, ఇది ప్రైవేట్ సెటప్ కావచ్చు, గవర్నమెంట్ సెటప్ కావచ్చు, మంచి ఇన్కమ్ ఉంది, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో నర్సింగ్ అడ్మినిస్ట్రేటర్స్, ఇలా నర్సింగ్ కాలేజ్ లో స్టాఫ్ లాగా జాయిన్ అవ్వచ్చు, ఆర్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అవ్వచ్చు, ఎంఎస్సి నర్సింగ్ ఫ్యూచర్ లో పీజీ చేయొచ్చు, అండ్ ఆల్సో నర్సింగ్ సిఇఓస్ అంటున్నారు. అలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ కెరీర్ చాలా బాగుంటుంది. సో బీ హ్యాపీ, బీ సాటిస్ఫైడ్. అండ్ ఐ వాంట్ టు రిమెంబర్ ఫ్లోరెన్స్ నైటింగేల్ on this occasion. Who is she? Florence Nightingale. She is the pioneer of the modern nursing, what you are doing today. She is the mother of modern nursing. Be dedicated as she is. తను చాలా రిచ్, తను నర్స్ కాదు, బట్ వార్ లో గాయపడిన సోల్జర్స్ ని చూసి వెళ్ళి తను నర్సింగ్ చేసింది, అంటే నర్స్ గా సేవలు చేసింది అనమాట. అంత డెడికేషన్ ఉండాలి, అంత ప్యాషన్ ఉండాలి, అప్పుడే యూ విల్ బి సక్సీడెడ్ ఇన్ యువర్ లైఫ్. సో be happy, be satisfied, be strong, be healthy, and thank you for giving me this opportunity. Thank you.